కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? బట్టలోడ తీసి సమాజం ముందు నిలబెడతాను అని. మరి జగన్మోహన్ రెడ్డి గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ మరి వీళ్ళ బట్టలోడ తీసే పని ఏంటో మరి ఏంటి అర్థం కావట్లేదు నిజంగా. మరి మాట్లాడితే వాళ్ళు బట్టలోడ తీయటం మీకు వాళ్ళు తొత్తులుగా ఉన్నారనే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఇష్టానుసారంగా వాళ్ళని వాడుకున్నారు కదా. వాళ్ళ యూనిఫామ్ కి ఒక రెస్పెక్ట్ ఉంది. మరి ఆ రెస్పెక్ట్ అనేది లేకుండా పోయింది ఈ రోజున. మరి వాళ్ళని రౌడీలుగా, గూండాలుగా, అంతకంటే దారుణంగా సస్పెండ్ అయిపోయి కొంతమంది IAS IPS పక్కన కూర్చున్నారు. మరి అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు ఏది దోచుకోకుండా ఉన్నారు. 250 కోట్లు. మరి ప్రజల సొమ్ము ఇదంతా కూడా. A4 గా ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి. మరి ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుంది? ముందస్తు బెయిల్కి అప్లై చేసిన వాళ్ళు ఎవరు? అసలు ఎందుకు అప్లై చేశారు? మరి అక్కడ ఏదో లోపం ఉంటేనే కదా వీళ్ళు అప్లై చేశారు. మరి కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం నిజంగా వీళ్ళు 250 కోట్లే చేశారా, అంతకంటే ఎక్కువ చేశారా? మరి అక్కడున్న ప్రజలు ఎంతకు ముందు చేసిన కంప్లైంట్లు ఏంటి? మరి దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇది మా సొంతది, ఈ క్వారీలకి మేము యజమానులు అన్న వాళ్ళను కూడా బెదిరించి, ఒకటి కాదు అసలు వీళ్ళు చేసిన రౌడీజం అంతా ఇంత కాదు.